నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యిలపాలెంలో నిర్మించిన రిలయన్స్ బయో ఎథనాల్ ఫ్యాక్టరీ వల్ల వెలువడే కాలుష్యం వల్ల నివసించలేమని గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలతో అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. దుర్వాసనలు, శబ్దాలతో గ్రామంలో ఉండే పరిస్థితి లేదని వాపోయారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తే పొల్యూషన్ కంట్రోల్కి రాశారని, కానీ అధికారులు పట్టించుకోలేదన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు అప్పుడు కూరగాయల ఫ్యాక్టరీ అని చెప్పి ఇప్పుడు ఇష్టానుసారంగా గ్యాస్ తయారు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యర్థాలతో గ్రామంలో అందరూ అనారోగ్యం పాలవుతున్నారని, ఆసుపత్రులలో చికిత్సకు నగదు పెట్టలేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఫ్యాక్టరీ ఇలాగే కొనసాగితే గ్రామంలో ఉండలేమని తేల్చి చెప్పారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలి, గ్రామస్తులు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. యాజమాన్యం మాకు చర్చించాలి, యాజమాన్యం చర్చించాలి. स्टार्टिंग में तेलुगु वाला आया, अभी हिंदी अभी तमिल वाला को क्यों भेजा? எனக்கு ஒன்றும் புரியல பேசுறது. நான் பேசுறது புரியுது உனக்கு? புரியுதுல? தமிழ்ல பேசு. நான் சொல்றேன், பிரச்சனை பண்ண வேண்டாம். நான் வந்து स्टार्टिंग में सुनिए सर, हमारा बात सुनिए सर. உங்களுக்கு என்ன ஹெல்ப் பண்ணணுமோ பண்றேன். ஆனா சண்டை போட வேண்டாம். நான் ஹெல்ப் பண்றேன். हाफ एन आवर क्यों वेटिंग करना? கோடி கோடியா போட்டு फैक्ट्री कट இருக்காங்க. அது எப்படி நிறுத்த முடியும் நீ சொல்றது? हमको हम मर जाना है तुम्हारी फैक्ट्री की वजह से, तुम्हारी फैक्ट्री की वजह से हम मर जाना है क्या? நீ சும்மா డ్రామా போடுற. இதெல்லாம் வந்து లేకుంటే సెక్రటరీ వాళ్ళు ఇచ్చారా, ఇంకెవరు ఇచ్చిన విషయం మా దృష్టిలో లేదు. గ్రామ పంచాయతీ నుంచి నూడా వాళ్ళు కూడా మా ఎటువంటి విషయాలు మా స్టాఫ్ను కానీ లేదంటే పంచాయతీ సర్పంచ్ కానీ ఎటువంటి విషయాలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మేము ఎటువంటి ఎన్ఓసి ఇవ్వలేదు. ఫ్యాక్టరీ మాత్రం ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తారంటే మేము ట్రైన్లో ఉంది, ఇంకా పూర్తిగా చెప్పబోతారేమో. స్టార్టింగ్ లోనే మీరు అడ్డుకోవాలి కదా, పర్మిషన్ లేనప్పుడు పంచాయతీ పర్మిషన్ లేనప్పుడు ఎట్లా కడతారని మేము లెటర్ పెట్టాం పంచాయతీ తరఫున. లెటర్ పెడితే ఈ రోజు కూడా జవాబు లేదు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2 years అయిందండి. ప్రొడక్షన్ మాత్రం 6 months, 4 months, 5 months అయింది. ఇది వాస్తవానికి ఈ బయోగ్యాస్ సప్రెస్డ్ ప్లాంట్ అంటారు, గ్యాస్ ప్లాంట్ అంటారు. ఇది వాస్తవానికి ఆరెంజ్ కేటగిరీలు ఉంటాయి. వైట్, ఆరెంజ్, రెడ్ అట్లా ఉంటాయి. అది తీవ్రత ఉంటుంది. వైట్ తక్కువ ఉంటుంది, ఆరెంజ్ ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు హైర్ అథారిటీస్కి లెటర్ పెడితే వైట్ కేటగిరీ అలౌ చేస్తారట సమాచారం సేకరిస్తే. కానీ ఆ వైట్ కేటగిరీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్ళీ ఆరెంజ్ కింద పోతుంటాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచిగా మేము గ్రామస్తులు మేము కలెక్టర్ గారిని సంప్రదించాము. ఇస్తే ఆయన పొల్యూషన్ కంట్రోల్ వాటి నామ్స్ ప్రకారం మేమే ప్లాంట్ ఎత్తిమని మేము కోరలేండి. మా ప్రాణాలు కాపాడండి, న్యాయం చేయండి గ్రామానికి. దానికి సంబంధించినటువంటి నియంత్రణ చర్యలు ఏమేమి తీసుకోవాలో అవి తీసుకొని కాపాడండి. స్థానికులకి ప్రయారిటీ ఇవ్వండి. ఉద్యోగాల్లో వాటిల్లో మాకు ఇబ్బందికరంగా ఉంది. లేకపోతే మేము లేచిపోవాల్సిన పరిస్థితి, కనీసం తిండి లేకున్నాము. రాత్రులు పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, పొగులు ఇంకా శబ్దాలు తక్కువ. నైట్ టైము పెద్ద శబ్దాలు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామం కోసమని కూడా వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పక్కనే అరుంతివాడ కాలనీ, ఎస్సీ కాలనీ మరీ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సమయంలో తిండి తినేటప్పుడు బయట తినలేరు. బయట తింటే అది ఏం పడుతుందా, ఏం వాసన వస్తుంది తినలేక ఈగులు కూడా పోయిన సమయంలో ఇక్కడ ఈ ముడి పదార్థాలు పేడ వాడతారు. పేడ, గిడ్డటువంటి పదార్థాలు వాడతారు. ఈ పేడ వచ్చే సమయంలో వాటి నుంచి వచ్చేటువంటి ఈగలు, దోమలు దగ్గర ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వాడి కిందనే ఉంది, ప్లాంట్ కిందనే ఉంది. వాళ్ళు ఇబ్బంది సఫర్ అవుతున్నారు. మేము కనీసం అందరూ వాళ్ళు ఏదైనా మీ ఊర్లో వాళ్ళు అందరూ స్పందించాలంటే ఏం కూడా ఏందని చెప్పి మాకు కూడా వీటి మీద గట్టిగా మాట్లాడితే ఈ పరిస్థితులు కలుగుతున్నాయి. ముఖ్యంగా మేము కోరేది ఈ రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్ వాళ్ళు యాజమాన్యం సత్వరమే సంబంధించినటువంటి పొల్యూషన్ సంబంధించి మా యొక్క సమస్యలను పరిష్కరించి గ్రామస్తులకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా ఈ విషయం పైన స్పందించాలని చెప్పి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. గ్రామం, నెల్లూరు జిల్లా. నా పేరు పెనాక సుభాష్ రెడ్డి, సర్పంచ్. అయ్యా, మొదట్లో 2024లో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టినారు.
ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మేము ప్రశ్నించాం, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఏమి మా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ ప్రజలను గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, లేదండి ఇది మాది వైట్ కేటగిరీ ప్రాజెక్టు, వైట్ కేటగిరీ ప్రాజెక్టు వలన ఎలాంటి కాలుష్యాలు కానీ ధ్వని కానీ శబ్దం కానీ పొగలు కానీ వాసనలు కానీ ఏమీ రావు అని నమ్మబలికారు. కానీ మా గ్రామస్తులు మాత్రం ఇది గ్యాస్ ఫ్యాక్టరీ అయ్యా, పగిలిపోతే గ్రామానికి ప్రమాదం అని మాత్రం గగ్గోలు పెట్టినారు. అయినా మాకు దానివల్ల పూర్తిగా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం లేదని అంచనా వేయలేకపోయాం. అది మాత్రం మా గ్రామస్తులు చేసుకున్న నిర్లక్ష్యమే మాకు ఎంత దూరం తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజు ఇదే ఐక్యత మేమందరం గ్రామస్తులు ఐక్యతగా ఉంటే ఈ నిర్మాణాన్ని అడ్డుకునేవాళ్ళం. సరే అయిన తర్వాత మాకు నొడా పర్మిషన్ వచ్చిందండి. కలెక్టర్లు కమిషనరేట్లు అందరూ మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. మన ఈ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ సతీష్ గారిని మేము సంప్రదించాం. ఆయన మా ఇంటికి కూడా వచ్చి మేము లెటర్ ఇచ్చి రిటర్న్గా ఇదిగోండి మీరు ఈ ఫ్యాక్టరీ గ్యాస్ తగలబెట్టా కూడా ఇది రాదు అని అబద్ధాలు ఆడి పలికాడు. అదే వ్యక్తి ఈరోజు వాసన ఎక్కడొస్తుంది అంటున్నాడు. ఈరోజు మీరు మా గ్రామస్తులు అందరం చూసాం. ఆయన ప్రతి ఒక్కరితో వాళ్ళ బంధువుల్ని వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఫ్యాక్టరీలు వేసుకొని ప్రైవేట్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆ వ్యక్తి మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేస్తూ వాళ్ళు మరలా మా ఫ్యాక్టరీకి మీ గ్రామంలో 2 కోట్లు ఇచ్చారు, మీ గ్రామస్తులు ఏం చేస్తున్నారండి అన్నారు. ఎవరయ్యా 2 కోట్లు ఇచ్చిన వ్యక్తి? ఎందుకు మా గ్రామ ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించారు. మీరు 2 కోట్లు తీసుకొని పర్మిషన్ ఇచ్చారంట కదా అని. మేము అడిగితే ఏమన్నాడు, మీ పర్మిషన్ అవసరం లేదండి, మాకు నొడా పర్మిషన్ ఉందని నేను చెప్పాడు. తర్వాత ఏమయ్యా సతీష్ ఎవరయ్యా నీకు 2 కోట్లు ఎవరికి ఇచ్చావు అంటే, మేము అనలేదు సార్, ఎవరు అన్నారు సార్ అన్న. ఇదే మహిళలు మా వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా ఉందయ్యా, లోపల వాసన వస్తుంది, దీన్ని ఏదైనా దీనికి పరిష్కారం చేయండి అని అడిగితే మాకు రావట్లేదు వాసన, మీకు ఎట్టొస్తుంది అని అంటాడు. ఇప్పుడు మీరు అందరి సమక్షంలో చూశారు కదా వాసన ఏ విధంగా వస్తుందో భయంకరంగా. ఆ వాసన ఏమవుతుందంటే హృదయాల్లోకి వెళ్ళిపోయి నైటు ఒకటండి వాళ్ళని మమ్మల్ని ఇంకో ఉద్దేశం కాదు, వాళ్ళు గ్యాసు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుందంట. దాన్ని తగలబెట్టాలి, గాలిలో కన్నా వదలాలి, దుమ్ము తూడి తీసుకొచ్చి గ్రామం మీద వేయాలి. కనీసం గ్రామానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన ఫ్యాక్టరీ ఊరు మొదట్లో మా కాలనీ గోడ మీద తీసుకొచ్చి పెట్టి మాదేం లేదు మేము ఏ కాలుష్యం రానియకుండా మేము చేసుకుంటామని వైట్ కేటగిరీ నిబంధనల ప్రకారం ఎలాంటి వాసనలు కానీ ఏమి రానియకూడదని ఆ చట్టంలో చెప్తుంది. కానీ వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా గ్రామంలో 2 కోట్ల డబ్బులు ఇచ్చాం. ఎవరికయ్యా 2 కోట్ల డబ్బులు ఇచ్చింది? ఇదే మహిళలు ఎదుట ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారన్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు సాయంకాలానికి ఎత్తేసారు ఆ నుంచి. ఈ సతీష్ గారు వాళ్ళకి కానీ ఇంటిమేట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు 2 కోట్లు? ఎవరికి చెక్ రూపంలో ఇచ్చారా, నగదు రూపంలో ఇచ్చారా, లేకుంటే ఇంకేదో రూపంలో ఇచ్చారా? అదేదో తెలియాలి కదా ఏ రూపంలో ఇచ్చారు. సరే ఆ సమస్య మా గ్రామంలో నాయకులు కానీ మేము కానీ ఇటువంటి దిగజారుడు పనులు ఇటువంటి పనికిమాలిన పనులు మేము మా గ్రామస్తులు ఎవరో చేయరు. కానీ నిజాయితీగా ఉంటాం, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను వాడుకుంటాం. అదేమంటే పేలుపాళెం పోతే డిస్ప్యూట్ విలేజ్ అని రెవెన్యూ అధికారులు కానీ మండల అధికారులు కానీ ఈ విధంగా చేశారు. కానీ మేము వారం క్రితం కలెక్టర్ గారు కలిసి అయ్యా మా సమస్య చావు బతుకుల మధ్యలో మేము ఉన్నాము అని చెప్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇమీడియట్గా పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేయమని. సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మేమందరం 50 మంది వెళ్ళి వాళ్ళ ఆఫీసుకు కూడా పోయి సీల్ కూడా వేసి రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం ఈ రోజు వరకు సార్ మీరు ఇవ్వండి మేము బేస్తవారం వచ్చేస్తామని చెప్పాడు ఈ గారు. తర్వాత నుంచి ఆయన ఫోన్లు ఎత్తడం లేదు. అంటే ఆయన ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మా సమస్య అయితే తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు దీన్ని పరిష్కరించాలంటే మేము ప్రస్తుతానికి 23 మంది పై అధికారులందరికీ లెటర్స్ పెట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందరికీ సమాచారం అందించాం. ఈ రోజు వరకు మేము సోమవారం గ్రీవెన్స్లో ఇస్తే కలెక్టర్ గారు వెంటనే స్పందించి పొల్యూషన్ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ పంపిస్తే ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మా గ్రామానికి రాలా. అంటే ఈ ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరిని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిందో అర్థం కావట్లే. అయితే మేమైతే ఈ ఊర్లో జీవనం సాగించలేము. మమ్మల్ని అందరినీ బయటకు తరిమేసి మమ్మల్ని వేరే దగ్గర ఏమన్నా వాళ్లే మాకు స్థలాలు అన్ని చూపించేసి మేము వాడికి పోతే మా గ్రామ ప్రజలు అయిపోయి మేము అందరూ సుఖంగా బతుకుతాం. ఇక్కడైతే మేము కనీసం 2 సంవత్సరాలకి ఒక్క మనిషి బతకడు. ఫ్యాక్టరీ ఆదాయం డెవలప్మెంట్ వేరే సంగతి, ఒక్క మనిషి బతికే పరిస్థితి లేదు. ఒక్కొక్క మహిళ అయితే ఆ దుమ్ము పీల్చి లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆరోగ్యం వైరం కావట్లే. వాళ్ళు పై అధికారులకి చెప్పాం, వాళ్ళలో పనిదర్ గారిని ఒక ఆయన చెప్పాం, లేదంటే మా వాళ్ళని పంపిస్తాం, మా వాళ్ళు పంపించినా మీకు ఇన్స్పెక్షన్ చేస్తారని పంపించారు.
నిన్న 6 మంది అక్కడికి వచ్చారు. 6 మంది వచ్చిన తర్వాత చూశారు. మా వాళ్ళు అందరూ ఆందోళనకరంగా ఆయనకు సమాధానం చెప్పారు. ఆమె తర్వాత ఆయన ఏమంటాడు, మాకు రావట్లేదు వాసన, మీకేం వస్తున్నట్టు. ఇంతమందిని ఆయన అమాయకులుగా చేసి ఆ సతీష్ గారు ఆయన ఈ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత మా గ్రామంలో చాలా రకరకాల రాజకీయాలు చేస్తూ అతను అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అతనికి ఆ సతీష్ గారు ద్వంద్వ వైఖరి వలన మా గ్రామస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల దయచేసి ఈ ప్లాంట్ వలన మాకు ఈ దుర్వాసనలు, ఈ వేస్ట్ ఇవన్నీ రాకుండా అరికట్టాలని మీడియా ద్వారా పై అధికారులందరినీ కోరుతున్నాను. మిమ్మల్ని ఎవరో బాగా చేసినట్టున్నారు, బాగా మేము అడగండి నేను చెప్పని మీకు పోషాపన చేసినట్టున్నారు మాటలు మీకు అని మీ వాళ్ళే అని అడుగుతున్నారు మమ్మల్ని. మేము పోషాపన చేయాల్సినంత మాకు లేదు. మాకు ఏదో ఒకటి పరిష్కారం కావాలా. మా గ్రామం మీద మాత్రం మేము నిలవలేకనే ఉండము. కళ్ళు మంటలు వచ్చేస్తుండయి. కాసేపు నడిస్తే తలకాయ నిప్పి ఆ వాసనకు అసలు నిలవలేకనే ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న బిడ్డలు ఉండరు. మా తరంతరం అంటే ఒకవేళ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బిడ్డలు తల్లులు, ఈ చిన్న చిన్న బిడ్డలు, ఈ గాయకానికి వచ్చే బిడ్డలు ఏం చేసుకొని బతకాలి. మేము కూరగాయలు ఎక్స్పోర్ట్ అంటేనే మేము సరే గమ్ముగా ఉన్నాము. అప్పుడు మాకు తెలియకుండానే గ్యాస్ నడుపుకుంటున్నారు వాళ్ళు. నైట్ పూట దగ 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 ఆ సైడ్ మంట వస్తా ఉంది ఈ ఊర్లో. ఆ మంటని ఫోటోలు తీసుకుంటే వాళ్ళ ఫోన్లలో తీసుకుంటే ఎందుకు తీస్తున్నారు మీరు అని అడుగుతున్నారు. ఇన్క్వైరీకి వచ్చేది మీకు దుమ్ము వస్తుందా, దూరు వస్తుందా, ఏమొస్తుందా మీకు ఇక్కడ అని సార్ వాళ్లే వచ్చి ఇన్క్వైరీ చేస్తున్నారు మమ్మల్ని. మేమైతే నిలవలేము ఇక్కడ. మాకేదో ఒకటి పరిష్కారం కావాలా. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.